ఎన్సీసీ సెలక్షన్స్కి పిల్లలు వచ్చినప్పుడు పేరెంట్స్ కూడా వచ్చి నేను 6 o'clockకి మార్నింగ్ సెలక్షన్స్ అంటే 5 o'clock వచ్చి నిలబడ్డ వాళ్ళు ఉన్నారు పిల్లలతో పాటు పేరెంట్స్. సో అంటే నా జనరేషన్లో నేను ఎప్పుడైతే చిన్న ఉన్నానో అప్పుడు ఫిజికల్ యాక్టివిటీకి ఇంపార్టెన్స్ ఉండే. దట్స్ వై ఐఎమ్ ఏ ప్లేయర్. ఈ మధ్య కాలంలో ఎక్కువ కార్పొరేట్ స్కూల్స్ వచ్చేసి బిల్డింగ్ స్కూల్స్. యూ గో టు తమిళనాడు అసలు గ్రౌండ్ లేనిది స్కూలే ఉండదు అక్కడ. కానీ మన తెలంగాణలో ఎలా ఉంది పరిస్థితి అనేది మనకు తెలుసు. సో ఓవరాల్ ఫిజికల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పేరెంట్స్కి అవగాహన ఉంది. పేరెంట్స్ ఎలా అయిపోయారంటే ఐఎమ్ ఆల్సో ఏ పేరెంట్. ఇప్పుడున్న యూత్లో నా పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి నాకు ఎలా ఉందంటే ఏదో ఒకటి చేయాలి నా పిల్లలు స్టడీస్ కాకుండా. సో దే ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్. దే నో మ్యాన్, దే ఆర్ కమింగ్. వాళ్ళు వస్తున్నారు, నిలబడుతున్నారు. మేడం కొంచెం చూడండి ఏమన్నా అవకాశం ఉంటే అంటున్నారు. స్పోర్ట్స్ రాదంటే ఇలా జాయిన్ కావచ్చు. మనం అవగాహన కల్పించాలి. ఆ చైర్లో కూర్చున్నప్పుడు ఇలా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా పిల్లలు స్పోర్ట్స్ ఆడలేదంటే పర్లేదు, అప్పుడు లేదు ఆపర్చునిటీ, ఇప్పుడు ఉంది, యూజ్ చేసుకోండి. ఇలా ఉంది. ఇది కాక ఎన్సీసీ ఓకే దిస్ ఈజ్ ఇలా ఎంటర్ కావచ్చు, ఇలా సెలెక్షన్ మోడ్ ఉంటుంది. ఇవి ఆస్పెక్ట్స్ టెస్ట్ చేస్తాము. తర్వాత ఎన్ఎస్ఎస్ ఏం కావాలి, దీని క్వాలిఫికేషన్ ఎలా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే దే ఆర్ హ్యాపీలీ. ఎందుకంటే వాళ్ళు మనకు ఇంతకుముందు చదువు అన్నారు, ఇప్పుడు మళ్ళీ ఇవి చూస్తున్నప్పుడు డెఫినెట్గా పేరెంట్స్ కూడా ఒక మెట్టు దిగొచ్చి చదువుతో పాటు ఇది చేసుకున్నాను అని చెప్తా ఉన్నారు.